వెల్కమ్ టు పొలిటింట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మకర రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు ఆ జాతకుల జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఏ ఏ విషయాలలో జాగ్రత్తలు వహించాలి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. జై శ్రీమన్నారాయణ. గురువుగారు, మకర రాశి వారిపై శని భగవానుడి వక్రదృష్టి ప్రభావం ఉన్నప్పుడు వారి జీవితాలలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, వివరించండి గురువుగారు. ఖచ్చితంగా అండి. శని భగవానుడు అయితే కనుక జూలై 27 తారీఖు నుంచి డిసెంబర్ 11 తారీఖు వరకు కూడా వక్రదృష్టితో మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటారు. ఈ మీనరాశిలోనే నక్షత్ర మార్పు చెందుతున్నాడు. అంటే పాదం మార్పిడి తప్పితే గ్రహానికి అంటే రాశిని మార్పు అయితే కాదు. ఇది వక్రదృష్టితోనే ఉంటారు. కానీ డిసెంబర్ 11 తారీఖు 2026 సంవత్సరం వరకు కూడా ఇదే నక్షత్రంలో ఇదే పాదంలో ఉంటారు. దీనివలన ద్వాదశ రాశుల వారికి అయితే కనుక మిశ్రమంగా, సూక్ష్మంగా, అలానే ఫలితాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అంటే శుభదృష్టి, అశుభదృష్టి రెండూ కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో మకర రాశి, ఈ మకర రాశి వరకు ఒక అదృష్టం ఏంటంటే, ఈ మకర రాశికి ఎలాంటి అదృష్టం ఉంటుందంటే, అక్కడ అమ్మవారు ఉంటారు, స్వామివారు ఉంటారు, ఇద్దరు అధిపతులుగా ఉంటారు మకర రాశికి. దానివలన ఇక్కడ అదృష్టం ఎలా ఉంటుందంటే, ఏ గ్రహము ఏ ఛాయలో ఉన్నా, ఏ గ్రహము ఎటు మారినా కూడా వీరు స్థిరత్వంగా ఉంటారు. ఎలా అంటే, ఒక పెద్ద వర్షం కురుస్తుంది, మీరు ఇంట్లో కూర్చున్నారంటే మీకు పెద్ద ప్రాబ్లం ఏముంది? ఒక పెద్ద బాగా ఎండ కాస్తుంది, మీరు ఒక ఏసీ దగ్గర కూర్చున్నట్టు పెద్ద ప్రాబ్లం ఏముంది? ఎండ ఉంటుంది, కానీ మీరు ప్రికాషన్స్ తీసుకున్నారు కదా, మీకు పెద్దగా ప్రభావితం పడదు. అలానే మకర రాశి వారు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉంటుంటారు. ఎక్కడ అంటే ఎంత ఎండకి అంత గొడుగు పెడుతుంటారు అన్నమాట వీళ్ళు, ఎంత వానికి అంత గొడుగు పెడుతుంటారు. అదేనే ముందు వచ్చేటువంటి విపత్తులు కావచ్చు, ముందు వచ్చేటువంటి పరిణామాలు కావచ్చు, వాటి అన్నిటికీ కూడా వీరి దగ్గర మంచి సొల్యూషన్, ఆలోచన ముందంజలో ఉంటుంటారు. ఆలోచన విధానం కూడా 20 సంవత్సరాలు ముందే ఆలోచిస్తారు. పిల్లవాడు పుట్టక ముందే డిపాజిట్ చేస్తారు, పుట్టిన తర్వాత పెద్ద అయిన తర్వాత పనికొస్తాయి కదా అని అప్పటికి ఎతుక్కుని ఉంటారన్నమాట. పుట్టగానే ఇన్సూరెన్స్ చేపిస్తారు. అంటే అంత జాగ్రత్త పొరలని వీరు ఎక్కువగా గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు, అలానే వైట్ కాలర్ జాబ్స్, వెల్ సెటిల్ ఫ్యామిలీగా ఉంటుంటారు అన్నమాట. ఎక్కువ రిస్క్ చేయరు. ₹1,00,00,000 నష్టం వచ్చినా ఓకే, ఇంత ఉంటుంది అన్నమాట. వాళ్ళకి ఎక్కువ రిస్క్ అనేది చేయరు అసలు వాళ్ళు. అలాంటి వారిపైన కూడా కొన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. దాంట్లో శని భగవానుడు. దాంతోపాటు ఆగస్టు 12 తారీఖు మనకి కర్కాటక రాశిలో సంభవించేటువంటి గ్రహణం, అతిపెద్ద సౌరమానంలో జరిగేటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా మకర రాశి వారి పైన వస్తూ, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా వీరిపైన ఉంటూ, ఈ యొక్క మకర రాశి వారికి జాబ్ సడన్గా తీసేయటం కానీ, జాబులో ప్రమోషన్స్ ఇస్తా, ఇంక్రిమెంట్స్ ఇస్తా, స్థల మార్పిడి చెందుతా, విదేశానికి పంపిస్తా అన్నవాళ్ళు మోసం చేయటం, ఇంకా సమయం పడుతుందని చెప్పడం, అలానే మీకు ఇంకా టైం తీసుకోండి అని చెప్పడం, నైట్ జాబ్ తీసేయడం లాంటివి చాలా వరకు చూస్తూ ఉంటాం. అలానే పెళ్ళయి ఉండి భార్యతోనో భర్తతోనో గొడవ పెట్టుకోవడం, పిల్లలందరూ దూరం అవడం, ఇవన్నీ కూడా విపత్తులు, వీరు ఊహించినవి. ఇవన్నీ కూడా శని భగవాని వక్ర దృష్టితోనూ జరుగుతున్నాయా? ఖచ్చితంగా జరుగుతాయని చెప్పొచ్చు. శని భగవాన్ వీరికి మంచి చేస్తాడు, సరైన స్థానంలో అంటే మంచి చేస్తాడు. సరైన స్థానం మారితే గనక వీరికి ఖచ్చితంగా చెడు చేస్తాడు. దాంతోపాటు ప్రయాణం చేసేటప్పుడు ఆచిచూచి ప్రయాణం చేయాలి. లేకపోతే కనుక ఖచ్చితంగా ప్రయాణాల్లో కూడా వీరికి ఆటంకాలు, ఇబ్బందులు, విఘ్నాలు కూడా ఏర్పడిపోతూ ఉంటాయి. ప్రయాణం చేసేవారు ఎవరైనా ఖచ్చితంగా చేయాలనుకుంటే సొంత వాహనాల ప్రయాణం చేయకపోవటం మంచిది. ఒకవేళ నిజంగానే బయటికి వెళ్ళాలి అనుకున్న వారైతే వినాయక స్వామి వారికి 119 గుంజులు తీయాలి, ఆరోగ్యం సహరిస్తే. లేదా 11 గుంజిళ్ళు అయినా సరే తీయాలి. అలానే వినాయక స్వామి వారికి గరికా బెల్లం పెట్టాలి, పట్టు వస్త్రాలు సమర్పించుకుంటే మనం అనుకున్నటువంటి విఘ్నాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అయితే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. శని భగవాని అశుభ దృష్టి తొలగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అలానే సుబ్రహ్మణ్య స్వామికి నిమ్మదీపం కూడా పెట్టాలి. ముందుగా ఉప్పు వేసి, ఉప్పు పైన నిమ్మకాయని తొలగా తీసి దాంట్లో ఆవు నెయ్యి పోసేసుకొని దీపారాయణ చేసుకోవాలి, 2 ఒత్తులు వేసి. ఇది చేయడం ద్వారా ఆర్థిక సమస్య, శని భగవాని అశుభ దృష్టి కొంతమేర వారికి ఉపశమనం ఉంటుంది. ఇక ఉలవలు 1 కిలో, గోధుమలు 1 కిలో, జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, పచ్చ పెసలు 1 కిలో తీసుకోవాలి. నల్ల నువ్వులు తీసుకోవాలి. ఇవన్నీ కూడా ఎక్కడైనా బ్రాహ్మణులకు కానీ దానం ఇవ్వాలి. దాని ద్వారా కర్కాటక రాశిలో ఏర్పడేటువంటి సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు, మీనరాశిలో సంచరించేటువంటి వక్రదృష్టితో ఉన్నటువంటి శని భగవాన్ ఇబ్బందులు, మకర రాశి వారికి 5 మాసాలు కూడా కొంతమేర అంటే జూలై మాసం 27 తారీఖు నుంచి డిసెంబర్ మాసం 11 తారీఖు కూడా సంచరించేటువంటి ఇబ్బందులన్నీ కూడా, సంభవించే ఇబ్బందులు కూడా కొంతమేర తగ్గేందుకు ఆస్కారం అయితే మాత్రం ఖచ్చితంగా ఈ దానం చేయడం ద్వారా ఉంటుంది. అలానే చంద్రుడికి పాలు తీసుకొని వెండి గ్లాస్ కానీ పాలు పోసి
ఆ పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి ఉదయించేటువంటి చంద్రుడికి చూపించి ఆ పాలను ఇరువురు కూడా సేవించవచ్చు. దాని ద్వారా ఈ మకర రాశి వారికి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. అలానే వీరికి ఆరోగ్యం కూడా కొంచెం క్షీణించేలా కనపడుతుంది. మోకాళ్ళు చేతులు గుంజటము, బ్యాక్ పెయిను, షోల్డర్ పెయిను, మజిల్స్ పెయిను, వన్ సైడ్ హెడేక్ అవన్నీ కూడా కనపడతా ఉన్నాయి. గ్రంథులకు సంబంధించిన సమస్య కనిపిస్తుంది. ఈఎన్‌టీ సమస్యలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి వీరికిను. అది తగ్గాలి, పోవాలి అనుకుంటే గనక వీరు ప్రతినిత్యం కూడా వంట చేసేటువంటి వంటలో గానీ ఇంగువ, మెంతులు పౌడి ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. లవంగాలు నైట్ కూడా తిని పడుకోవాలి. ఒక 2 లవంగాలు తినేసి పనుకోవాలి. పొద్దున్నే 2 మిరియాలు తినాలి. ఇలాచీలు 2 పాకెట్లు పెట్టుకొని వెళ్తూ ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు. ఇలాంటివి చేస్తే గనక వీరిపైన ఆ నా ఏదైతే గ్రహాల యొక్క స్థితిగతులు ఉన్నాయో చెడు దృష్టి కాకుండా మంచి శుభ దృష్టితో ఉండేటువంటి అవకాశం అయితే కనపడుతూ ఉంటుంది. అలానే ఏదైనా కొత్తగా వ్యాపారం చేయాలి అనుకుంటే ఈ యొక్క శని భగవాన్ అశుభ దృష్టి ఉంది. కాబట్టి అక్టోబర్, నవంబర్ మాసాల్లో మొదలుపెట్టొచ్చు. ఆర్కిటెక్చర్‌గా గాను, రియల్ ఎస్టేట్‌గా గాను, బిల్డర్స్‌కి గాను, కన్‌స్ట్రక్షన్ చేసుకునేటువంటి విధంగాను, రోడ్డు కాంట్రాక్టుల విధంగాను, అలానే సివిల్ కాంట్రాక్ట్స్ వాటిల్లో వీరు ఏదైనా అడుగు పెడితే గనక వాటిల్లో మంచి చైతన్యం, మంచి నైపుణ్యం, మంచి గుర్తింపు కూడా వీరికి లభ్యపడేలాగా లాభాలు పొందేలా ఉంటుంది. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు అయితే పనికిరావు. ఇక శని భగవాన్ వక్ర దృష్టి వీరికి తగ్గాలి అనుకుంటే గనక ప్రతినిత్యం కూడా ఓం నమో నారాయణాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని అయితే ప్రతినిత్యం కూడా ఒక 1600 సార్లు పారాయణం చేసినట్టయితే గనక స్ఫటికమాలతో పారాయణం చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి గుడి ఆలయం ఉంది కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దర్శనం చేసుకుంటూ 5 నారికేళములు సమర్పించుకొని అందులో చిప్పలేని తెచ్చుకోకూడదు. 5 నారికేళములు అక్కడ సమర్పించేసుకొని రావాలి. ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంటే కనుక ముడుపు కట్టి రావాలి ఏదైనా శుక్రవారం రోజున. అక్కడ ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచార ప్రకారంగా కట్టుకునేటువంటి ముడుపు ఆరెంజ్ కలర్‌లో కానీ, లేదా యెల్లో కలర్‌లో కానీ, వైట్ కలర్‌లో కానీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ముడుపు కట్టుకుంటూ ఉండాలి. అలా చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా వీరికి అనుకున్న పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. శని భగవాని వక్ర దృష్టి ఉన్నప్పటికీ కూడా, అలానే గ్రహణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, వీరికి ఎన్నో రకాల విపత్తులు వచ్చినప్పటికీ కూడా కొంతమేర తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ముందుకెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి రానున్నటువంటి మా సంవత్సరం 2027 ఫిబ్రవరి తర్వాత మొత్తం వీరే రాణిస్తారు, వీరే పాలిస్తారు అనే టైప్‌లో ఉంటుంది కాబట్టి ఈ 5 మాసాలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటుండాలి. ఇంక ఇయన్నీ కూడా కాకుండా గ్రహాలకు సంబంధించి కాకుండా, నక్షత్రాలకు సంబంధించి కాకుండా, గోచారాలకు సంబంధించి కాకుండా ఇంకా ఏదో జరుగుతుంది, నాకేదో అర్థం కావట్లేదండి, మేము బాగా అప్పుల పాలైపోయాం, అష్టదిబ్బందిని అయిపోతున్నాం, ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఎవరు పట్టించుకోవట్లే, అందరూ దూరమైనారు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక అది గ్రహాలకు సంబంధించినది కాదు, గోచారానికి సంబంధించి కాదు, గ్రహాల దోషాలు కాదు. అవన్నీ కూడా మీ మీద ఎవరైనా చెడు క్రియలు చేపించే ఆలోచన ఉంటుందేమో, మీ మంచితనం తట్టుకోలేక చెడు క్రియలు చేపిస్తున్నారేమో, మీ బ్రతికేటువంటి విధానం వాళ్ళకి నచ్చక చేపిస్తున్నారేమో. కాబట్టి అలాంటివి ఏమైనా ఉంటే కూడా మీకు మీరుగా పరిహారాలు చేసుకుంటే అవ్వదు. అవి ఖచ్చితంగా సంప్రదిస్తే మీకున్నటువంటి సమస్యకు పరిష్కారం విధమైతే చూపించే విధమైతే ఉంటుంది. అందరూ కూడా బాగుండాలి, అందులో వారే ఉండాలి. మకర రాశి వారు శని భగవానుడి వక్రదృష్టి ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయాలను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.